అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ ఉద్యోగాల ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారు, అలాగే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను ఎక్కడ తెలుసుకోవాలి, ఆ వివరాలన్నింటినీ ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఆ వివరాలు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూలకు 5.33 లక్షల మంది హాజరు. నేటితో ముగియనున్న గడువు. రేపటి నుంచి మెరిట్ జాబితా తయారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా ఆగస్టు 1న ప్రకటన. వివరాలకు వెళ్తే, గ్రామ వాలంటీర్ల నియామకానికి సంబంధించి బుధవారం సాయంత్రం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్వ్యూలకు 5.33 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్టు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రంతో ఇంటర్వ్యూల ప్రక్రియ ముగియనుంది. రాష్ట్రంలో 13,065 గ్రామ పంచాయతీల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున 1,93,321 మంది వాలంటీర్ల నియామకానికి ఈ నెల 11వ తేదీ నుంచి అన్ని మండల కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రానికి 7.59 లక్షల మందిని ఇంటర్వ్యూలకు పిలవగా 5.33 లక్షల మంది హాజరయ్యారని అధికారులు వివరించారు. మిగిలిన అభ్యర్థులకు గురువారం ఇంటర్వ్యూలు పూర్తి చేస్తామని తెలిపారు. శుక్రవారం నుంచి మండలాల వారీగా మెరిట్ అభ్యర్థుల జాబితా రూపొందిస్తామని తెలిపారు. మొత్తం పోస్టుల్లో సగం మహిళలకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పోస్టులను కేటాయిస్తామని వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీ నాటికల్లా ఏ గ్రామంలో ఎవరిని ఎంపిక చేశామన్న జాబితాలను ఆయా గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో ప్రదర్శించడంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్త. దీన్ని బట్టి చూస్తే కనుక ఈ గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలను ఆగస్టు 1వ తారీఖున విడుదల చేస్తారనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా ఆగస్టు 1న ప్రకటన. ఎక్కడ విడుదల చేస్తారంటే కనుక ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థుల లిస్టును ఎక్కడ ఇస్తారంటే కనుక గ్రామ పంచాయతీ, అంటే మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, అలాగే మండల పరిషత్ కార్యాలయాల నోటీస్ బోర్డులో ప్రదర్శించడంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అంటే మీ యొక్క గ్రామంలో ఉండేటటువంటి గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో అతికిస్తారు ఆగస్టు 1వ తారీఖున. అలాగే మండల పరిషత్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో కూడా అతికిస్తారనమాట. ఏ గ్రామంలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో, ఏ మండలంలో అంటే పట్టణాలలో, వార్డులలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఆ వివరాలన్నింటినీ, ఆ లిస్టుని అతికిస్తారు. అంతేకాకుండా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థులకి ఫోన్ ద్వారా సమాచారం అందజేయచ్చు. ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఫలితాలను విడుదల చేస్తారో అప్పుడు లేటెస్ట్ అప్డేట్ రూపంలో మీకు పూర్తి వివరాలను తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.